ఎగ్ గ్రేవీ కర్రీ సింపుల్గా ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని ఇలా మిడిల్లో కట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకుని ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకోవాలి. సో సెకండ్ సైడ్ కూడా రన్ చేసేసుకొని ఇంకా పక్కన తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ 2 మిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని పచ్చివాసన మందు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో కూడా యాడ్ చేసుకొని కొంచెం టమాటో మగ్గిన తర్వాత పసుపు, కారం పొడి అండ్ కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. ఫైనల్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని టేస్ట్ చేసేసేయండి. సో చూసారు కదా, స్పైసీగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేదు, మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.